కోనసీమ జిల్లా బాణసంచా పేలుడు కారణాలపై అన్ని కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. చిచ్చుబుడ్లలో మందుగుండు కూర్చే క్రమంలోనే విస్ఫోటనం చోటు చేసుకుందని భావిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోనసీమ జిల్లా రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో 6 బలిగొన్న విస్ఫోటనానికి కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చిచ్చుబుడ్లలో మందుగుండు కూర్చే క్రమంలో నిప్పురవ్వలు రేగి పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫ్యాక్టరీలో ఉక్కపోతతో కూడిన తేమ వాతావరణం వల్ల కూడా నిప్పురవ్వ అంటుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. అమోనియం పాస్పేట్, సల్ఫర్, మెగ్నీషియం పౌడర్, పొటాషియం వంటి రసాయనాలు వినియోగించడంలో కార్మికులకు పూర్తి స్థాయిలో నైపుణ్యం లేకపోవడం, పరిమితికి మించి మందుగుండు వినియోగించడము పేలుడుకు దారితీసి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. కొంతమంది వర్కర్స్ చిచ్చుబుడ్లో ఆ మందుని కూరుతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూరడంలో కొద్దిగా ప్రెజర్ ఎక్కువయ్యి దాన్ని స్పార్క్స్ వచ్చేసి రాకెట్స్ మాదిరి వాళ్ళు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసి రెడీగా పెట్టున్నారు. వాటి మీద పడిందని మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో ఆ రాకెట్స్ అన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో గాలిలోకి, తర్వాత సైడ్గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోకి, అక్కడ ముందర పక్క ఉన్న స్టోరేజ్ పాయింట్లోకి డిఫరెంట్ డైరెక్షన్స్లో అవన్నీ ప్రయాణం చేయడంతో ఒక్కసారిగా మంటలాడుకున్నాయి. దీనికి ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్ కూడా ఉంది. ట్యాంక్ నుంచి తర్వాత వాళ్ళు వాటర్ అంతా స్ప్రింక్లింగ్ సిస్టమ్ అంతా ఉంది. ఆ ఫైర్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే అవన్నీ కూడా వచ్చిన ఫైర్కి అవన్నీ కంట్రోల్ చేయలేకపోయాయి. పోలీస్ అండ్ ఫైర్ నుంచి ఆల్రెడీ ఒక 2 weeks బ్యాక్ ఇన్స్పెక్షన్స్ జరిగాయి. అంటే ఇక్కడ వచ్చి విజిట్ చేసిన తర్వాత కూడా యాజ్ పర్ నార్మ్స్ అన్ని ఉన్నాయి. సో అంటే యాక్చువల్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ రీజన్ అనేది ఇంకా ఎఫ్ఎస్ఎల్ టీమ్ వచ్చి కన్ఫర్మ్ చేస్తారు. టోటల్ గా ఏం కాంపోనెంట్స్ యూజ్ చేశారు, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ టు ఇక్కడ చేసిన యూనిట్ నుంచి అంత బయటికి ఎంత వెళ్ళింది, అక్కడ ఎవరైనా పికప్ చేసుకోవాల్సిన వారు చేసుకోలేదా, సో మాక్సిమం ఎక్స్టెంట్ ఇక్కడ ఎందుకు జరిగింది అనేది వీ హావ్ టు ఫైండ్ అవుట్. మృతుల్లో 5 గుర్తించగా ఇంకొకరిని గుర్తించాల్సి ఉంది. బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు. కర్మాగారాల్లోని కార్మికులందరికీ యాజమాన్యాలు బీమా సౌకర్యం కల్పించేలా చూస్తామని తెలిపారు. లాస్ట్ ఇయర్ అక్కడ ఉన్న వాటర్ ట్యాంకర్ని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పడం బట్టి ఒక వాటర్ ట్యాంక్ని, స్ప్రింక్లర్స్ని అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక దురదృష్టకర సంఘటన. క్రాకర్ యూనిటే కాదండి, ఎక్కడైనా ఒక చిన్న కర్మాగారం ఉన్నా, ఒక చిన్న పరిశ్రమ ఉన్నా కంపల్సరీగా అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ని ఇవ్వాలి, ఇన్సూరెన్స్ పెట్టించాలి. ఆ ఇన్సూరెన్స్ బాధ్యత కూడా ఓనర్స్ తీసుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉంటేనే ఫర్దర్గా లైసెన్స్ కూడా ఇమ్మని కూడా మేము ఆదేశాలు. గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ నిర్వాహకుడు వెలుగుబంట్ల సత్యబాబు కుటుంబానికి 90 ఏళ్లుగా బాణాసంచా తయారీలో అనుభవం ఉంది. ప్రమాద సమయంలో అక్కడే కుర్చీలో కూర్చున్న సత్యబాబు కార్మికుల్ని అప్రమత్తం చేసే క్రమంలో సజీవ దహనమవడం విషాదం నింపింది.